Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. గెన్సిగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో చిలగడదుంప అని కూడా అంటారు. గెన్సిగడ్డకు తోలు తీసి ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమోటా ముక్కలు, చింతపండు, నీళ్ళల్లో ఉప్పు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నూనె, ఎర్రగడ్డ ముక్కలు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కరివేపాకు, పసుపు, కారం. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక అందులో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని ఎర్రగడ్డ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా బాగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు అంటే ఎర్రగడ్డలకు వేగేంత వరకే ఉప్పు వేసుకున్నాను. నేను ముందు చింతపండు రసంలో వేసుకున్నాను కదా, అందుకోసం కొంచెం పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కారం అంటే కూరకు సరిపడా కారం వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా సిమ్లో ఉంచి వేయించుకోండి, లేదంటే కారం మాడిపోతుంది. అందుకోసం ఇలా బాగా వేగాక కారం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు, టమోటా వేసి నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూసు ఇందులో వేసుకోవాలి. ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. చూడండి ముక్క ఉడికింది కదా. స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.